ఓ దీపాలు ఎందుకు వేస్తున్నావు? దీపావళియా? దీపావళి కాదు, మరి ఆకులు వేయాలి. ఆకులే వేస్తాను. దీపాలు దీపాలు వేస్తున్నావు అయితే. ఇక్కడ మామిడి పండులై. ఉగాది అయితే మామిడి పండ్లు వేయాలా? అక్కడ దీపాలు వేసిన అట్టిగా ఆకులు వేయకుండా ఇక్కడ మామిడి పండు వేయి. వేయకపోతే ఏమవుతుంది? పండుగ అని తెలియద్దా? దీపావళి అప్పుడు దీపాలు వేస్తారా లేదా? వేస్తారు కానీ ఉగాది అప్పుడు మామిడి పండు వేయాలి. అన్నందుకు ఒక ఆకు వేస్తాను. ఆకు వేస్తున్నావా? అలానే మామిడికాయలు కాయాలి. కాల్పిస్తాగా. ఏం మామిడికాయలేంది? ఇది ముగ్గ? నువ్వు అన్నందుకు వేస్తున్నాగా. ముగ్గు కాదు కానీ ఎత్తన్నావు. ముగ్గు అవును. మమ్మీ పడుకునే ఉన్నది. కన్న లేచిండు ఇప్పుడే. కన్న హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. అబే బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. చెల్లా అక్కలు లేపు. అక్కలు లేపు. ఎంతసేపు పడుకుంటావాను? అక్కలు లేపు. అక్కలు లేపు. ఏ అక్క. మమ్మే శ్రీవేణి లేవు. లేవురా. ఇటు చూడు ఒకసారి. సిగ్గుపడకు. ఇటు చూడు. ఇటు చూడు. ఏమైంది? అవే నవ్వుతుంది ఈమె. కన్నా అక్కని లేపేవరా? పండుగ పూట ఇట్లానే నా పడుకున్నాడు. ఇక అందరు లేచిండు. చెల్లె లేచింది. కన్న లేచిండు. లే లే లే. రేపు పడుకునేవులే. ఈరోజు వద్దు. లేవు. లేవా? అది లేసే ఉన్నది కానీ అవి సిగ్గుపడుతుంది. నవ్వుతుంది. ఇటు ఇటు చూడు. ఇటు చూసి ఇటు చూసి నవ్వు. అవే ఇగో ఇగో. ఎందుకు తిడతా? పడుకో మరి. పడుకో మంచిగా. ఇంట్లో ఒకళ్ళైనా పడుకునేటోళ్ళు ఉండాలి 10 దాకా. నువ్వు ఉన్నావు. పడుకో. సరేనా? ఎందుకు లేచినా? పడుకో. పడుకో. బాయ్. ఎడ్లు మేపడానికి ఎడ్లను తీసుకుపోతున్నా. కాసేపు మేపి మళ్ళీ ఇంటికి. వాతావరణం చల్లగా ఉంది. పొద్దున్నే. ఇవ్వండి, ఇది కనిపించేదే మా విలేజ్.
ఇంటికి వెళ్తున్నా ఇక ఎడ్లను కట్టేసిన మేపుతా అనుకున్నా కానీ కట్టేసి ఇంటికి పోతున్నా, మళ్ళీ వస్తా కాసేపటికి. ఇంకా అన్న ఏడుస్తాండి ఎందుకో, మమ్మీ అటు ముఖం కడుగుతుంది. మా అమ్మ పాలు చేస్తుంది. అమ్మ ఇలా ఉపవాసమా? ఉపవాసం అమ్మ గిత్త, అమ్మ నాన్న. మేము లేదు, మా వల్ల కాదు ఉపవాసం ఉండు. ఏమో తెచ్చినట్టున్నా ఇంకా బ్రెడ్డా? బ్రెడ్ ఇంకా పాలు ఉన్నాయి ఈ మధ్యాహ్నానికి. 1/2 లీటర్ పాల ప్యాకెట్. శ్రీవేణి తినవా? చీ అంటన్నా, అగో పోగొడుతుంది. ఏమంటాడు అన్న? ఏంటి? ఏం కొట్టింది? కథాబాయి కొట్టిందట. ఇవాళ మా అమ్మ దగ్గర పాలు. కృష్ణవేణికి ఖర్చు తగ్గింది ఇవాళ 20 రూపాయలు. వాళ్ళ ప్యాకెట్లు వచ్చింది. అయితే పైసలు అడిగిన్లా? ఎవరు అడిగిండ్రు? కన్నా ఆయనకే ఇష్టం ఫుల్. ఎట్లా చేస్తాడు కోతి లెక్కల. వేడి ఉన్నదిరా, వేడి. తాగని పుయ్యి పుయ్యి ఉన్నది. పుయ్యి అంటే వేడి, వేడి వేడి అను కన్నా. మెల్లగా కాలుతుందిరా, కాలుతుంది. ఆడు కాలిన తాగుడే. ఆడు కాలిన తాగుడే నీ కొడుకు. చేనికి వచ్చినాం కృష్ణవేణి నేను. ఎందుకు వచ్చినాం అనేది చూపిస్తాం. ఇవి మా చేను కాదు, వేరే వాళ్ళదవును. దన్న పోతున్నా. ఏం చూస్తాను? ఇక్కడ టమాటాలు ఉన్నాయంటే వచ్చినాం. మా అమ్మ చెప్పింది వీళ్ళు ఇక్కడ ఉన్నాయని. కూరకు లేవు, 2-3 తీసుకుపోదామని. మెల్లగా ఎప్పుడు రాలే ఇటు, ఫస్ట్ టైం అచ్చుడుగా మనం ఈ చేనికి ఈ సంవత్సరంలో. నేను ఒక్కసారి రాలేదు. కృష్ణవేణి 2-3 కొయ్యి. ఇవి అల్లిపోతున్నాయి. ఇల్లు కోస్తలేరేమో. కృష్ణవేణి ఇగోండి దొంగతనం చేస్తుంది తోటలో. వాళ్ళు మాయి తింటలేరా? వీళ్ళు ఎందుకు మాయ తింటాను? ఏమైనా వేసినప్పుడు ఇక్కడ మన పక్కకు ఉన్నది కదా, చూసినావా? చూడలేదు.
మరి ఎందుకు అదే వాళ్ళు అంత చూస్తాలా మనని వీడియో తీస్తాను కదా, చూస్తారు, చూసి ఏం చేస్తారు నన్ను తీసుకపోతారా తిడతారు. టమాటాలు టమాటాలు లేవు ఇంటికాడ. మా నాన్ననే ఆ కూరగాయలు అమ్మబోతాడుగా. ఉండేటి అంటే ప్రతిరోజు అమ్మబోయేటోడు. ఇప్పుడు 2-3 రోజులు అవుతుంది పోతలేడు. కూరగాయలు ఉండేటి కానీ ఇక 2-3 రోజులు అవుతుంది ఉంటలేవు. అన్ని కూరగాయలతో పాటు టమాటాలు కూడా. ఇలా పండగ కదా, ఏమైనా టమాటాలతోని రెసిపీ చేస్తుంది కృష్ణవేణి, అందుకే కొయ్యడానికి. అరే కూరకే లేవు అందుకోసం. కొన్నే తెంపు, 1/2 కిలో మంద, ఎక్కువ తెంపకు. ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతారు. కొన్నే వాళ్ళకు లాస్ ఎందుకు. కొన్నే తెంపుతా. ఈ పాడైనాయి ఇల్లు వదిలిపెట్టినలేము, తెంపుతలేరు కావచ్చు, బాగానే పాడైనాయి. ఎంత చిన్నగా ఉన్నాయి. అయిపోయింది తెంపుడు. కిలో దాకా తెంపింది కృష్ణ. వెళ్తున్నాం.